సాధారణంగా వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ ఫ్లూ, కోవిడ్-19 లేదా మరేదైనా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం రావడం సహజం. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ కొన్నిసార్లు వైరస్లు కేవలం శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం కాకుండా గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ను ఎదుర్కొనేందుకు మన శరీరం సృష్టించే తీవ్రమైన వాపు ప్రక్రియ ఒక్కోసారి గుండె కండరాలను, గుండె బయటి పొరను దెబ్బతీస్తుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కనిపించే 5 కీలక హెచ్చరిక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మొదటిది భంగిమను బట్టి మారే ఛాతీ నొప్పి. వెల్లకిలా పడుకున్నప్పుడు ఛాతీలో నొప్పి పెరిగి ముందుకు వంగినప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తే అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల గుండె పొర వాపునకు గురైందని అర్థం చేసుకోవాలి. రెండవది తీవ్రమైన ఆయాసం. కూర్చున్న చోట కూడా శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటం లేదా అర్ధరాత్రి హఠాత్తుగా ఊపిరాడక మెలకువ రావడం గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతోందని సూచిస్తుంది. మూడవది అస్థిరమైన హృదయ స్పందన. జ్వరం తగ్గిన తర్వాత కూడా గుండె దడదడలాడుతున్నా లేదా విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నా అది అరిథ్మియాకు దారితీసే గుండె సమస్య కావచ్చు. నాలుగవది శరీరంలో వాపులు, బరువు పెరగడం. గుండె బలహీనపడినప్పుడు శరీరంలో ద్రవాలు పేరుకుపోయి చీలమండలు, పాదాలలో అకస్మాత్తుగా వాపులు రావటం. 24 నుంచి 48 గంటల్లో హఠాత్తుగా బరువు పెరగడం జరుగుతుంది. ఐదవది విపరీతమైన నీరసం, కళ్ళు తిరగడం. ఇన్ఫెక్షన్ తగ్గాక కూడా తీవ్రమైన నీరసం, కళ్ళు తిరగడం లేదా స్పృహ తప్పడం వంటివి జరిగితే అది రక్తపోటు పడిపోవటానికి సంకేతం. ఓపెన్ హార్ట్ జర్నల్ మరియు కరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్డియాలజీ జర్నల్ అధ్యయనాల ప్రకారం కోవిడ్-19 లేదా ఇతర తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల గుండె సమస్యల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి వీటిని మామూలు ఫ్లూ లక్షణాలుగా భావించకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా శాశ్వత గుండె నష్టాన్ని నివారించవచ్చు. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల గురించి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.